అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాఫిక్ నియంత్రణకు వినూత్న చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్సీ జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా ట్రాఫిక్ పోలీసుగా మారి వాహనదారులకు అవగాహన కల్పించారు. చెప్తారండి వాడు ఉన్నట్టుడే నువ్వు ముందేరా నేను మళ్ళీ ఇంకా ఇంకా బస్ 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 రండి ఇప్పటికి ఒక ట్రైల్ వేద్దాము. పెయింటరు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏడ్రా ఇప్పుడు ఎత్తే ఉంటారా నువ్వు ఇప్పుడు ఏడుంటారు ఈ నుంచి పెట్టి ఆడ నుంచి ఇట్లా వచ్చి ఆడ తిరిగేటట్టుగా అట్లా ఒకటి సర్కగా అర్థమైందా? నేను చూపిస్తాను నీకు. ఇప్పుడు ఈడేం చేస్తావంటే ఆడ నుంచి వీటికి దీంట్లో కలపాలి. కలిపేటప్పుడు కూడా ఇట్లా అనాలి, ఇట్లా రౌండ్ గా. నమస్కారం. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ లో. అందుకు కొత్తగా అశ్విత్ రెడ్డి ట్రాఫిక్ లైట్లు వేయించాలని ఎదురుతో ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా మనం కొద్దిగా రోడ్డు వీళ్ళకి నేర్పియాలి ఎట్లా అనేది. అందుకోసం గాంధీ విగ్రహం దగ్గర మొదట ట్రై చేస్తాను. ఈ టైర్లు వేసినాం. ఎందుకు వేసినాం అంటే తగిలినా కానీ రబ్బరు ఏం కాదు, అదే గోడ గీడైతే కాదని చెప్పి పాత ట్రాక్టర్ ఇవి తీసుకొని ఇక్కడ రెడీ చేపిస్తున్నాం. ట్రాఫిక్ కంట్రోల్ చేయకపోతే కాదు. ఎందుకంటే ఈ వేలకు కాదు, 30,000 40,000 బండ్లు ఉన్నాయి ఇప్పుడు తాడిపత్రిలో. ప్రతి ఇంటికి ఒక కారు ఉంది, ప్రతి ఇంటికి 2 మోటార్ సైకిల్ ఉన్నాయి. మా ఊర్లో ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా వాడతారు. మరి వాళ్ళకి అనుగుణంగా ఎలా చేయాలా అనే ఉద్దేశంతో ఇది ఫస్ట్ ఒక ట్రయల్. కొద్దిగా వాళ్ళు నేర్చుకుంటే దాని తర్వాత లైట్లు కూడా ఆర్డర్ చేశాము, అవి కూడా వస్తాయి. కొద్దిగా ఇది తాడిపత్రి సివిలైజ్, దేవుడు ఇచ్చిన వారం తాడిపత్రి సివిలైజ్. ఎందుకంటే ఈ ఇండస్ట్రీస్ వల్ల దాని వల్ల మొదటే ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి మా వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అయినారు కాబట్టి సివిలైజ్డ్. ఇండస్ట్రీస్ ఉన్నాయి, అన్ని దేశాలను తిరిగి చూస్తారు కాబట్టి మా వాళ్ళు కొద్దిగా సివిలైజ్ కాబట్టి తొందర ఏం లేదు, ఖచ్చితంగా ఫాలో అవుతారు. అన్ని విధాలా బాగుండాలనే ఉద్దేశంతోనే అశ్విత్ రెడ్డి సుమారుగా 10-15 లక్షలు అవుతుంది, తెలియదు ఎంత అవుతుందో. దాని విధంగా జరపాలని కొద్దిగా తాడిపత్రిని కొద్దిగా ఇంకా ఒక సిటీ లెవెల్ తేవాలన్నాం. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు టైర్లు తగిలినా కానీ టైర్ కాబట్టి ఏమీ కాదు. ఒక ప్రయత్నం ఏం లేదు. మా వాళ్ళు చాలా సివిలైజ్డ్ కాబట్టి డెఫినెట్ గా అచీవ్ అవుతాం. ఎందుకంటే ఈ ఊర్లో పేపర్ లేదు, కప్పు లేదు, టీ లేదు. చూడండి ఏమైనా పేపర్ ఉందో చూడండి, ఏమీ లేదు. తొందరగా మా వాళ్ళు అన్ని ఇచ్చేస్తారు. వేరే ఊర్ల మాదిరి కాదు. ఇక్కడ మేము సివిలైజ్ చేసినాం. రాజకీయమే కాదు, రాజకీయంతో పాటు సివిలైజ్ చేసినాం కాబట్టి సివిలైజ్ అయినారు. సో బ్రహ్మాండంగా ఇదవుతుంది. తొందరలో లైట్లు కూడా వేపిస్తున్నాం. మాట్లాడినామో అయిపోతారు, లైట్లు కూడా అయిపోతుంది, సివిలైజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. అన్ని సర్కిల్ ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఉంది ఆడబెట్టాలా, మళ్ళీ వచ్చి మన అశోక్ పిల్లర్ దగ్గర ఒకటి పెట్టాలా, ఒకటి పెట్టాలి. ఎక్కడ మన చల్లా సుబ్బరాయుడు విగ్రహం ఉంది కదా, ఆడ ఒకటి పెడతాం. రైట్ మా, థ్యాంక్ యూ.